ఆడియో పెట్టుకుందాం వాళ్ళతో మాట్లాడే చేస్తాను. వెంగళాయపాలెనికి చెందిన భూలక్ష్మి అనే యువతి, మరి వివాహిత యువతి, ఆ అమ్మాయిని నిజంగా ఎంత దారుణం అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా 7వ తరగతి చదువుతున్న దగ్గర నుంచి మరి ఒక వ్యక్తి మానసికంగా లైంగిక వేధింపులకు గురి చేస్తా శ్రీనివాస్ అనే వ్యక్తి, అదే గ్రామానికి చెందిన వ్యక్తి అతను. మరి ఈ విధంగా ఇచ్చేస్తుంటే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు వాళ్ళు. తర్వాత అమ్మాయి మిస్ అయింది. అమ్మాయి మాచర్లలో పెళ్లి చేసుకొని భర్తతో కాపురానికి వెళ్తే 20 రోజులు అయింది పెళ్ళయి కూడా పాపం. అక్కడికి వెళ్ళి కూడా అతని టీంతో అతను అంతా వాళ్ళ ఫ్రెండ్స్ బంధువులేనంట, వాళ్ళందరితో అక్కడికి వెళ్ళి మీ నాన్న చంపేస్తా, మీ చెల్లిని చంపేస్తా, మీ అమ్మని చంపేస్తానని బెదిరించి ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెద్ద మనుషులు వెళ్ళి రాజీ చేసి, సరే ఒక 2-3 నెలలు మా ఇంట్లో పెట్టుకొని తీసుకొచ్చి మీకు అప్పచెప్తామని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే ఇతను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి మాయ మాటలు చెప్పి బయటకు తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి అప్పచెప్పి గ్యాంగ్ రేప్ చేసి ఆ అమ్మాయిని ఓ చోట పడేశారు మార్కెట్ ఏరియాలో. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి తీసుకొని వచ్చి మరి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. మరి మా అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి ఆ అమ్మాయి మిస్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళు పోలీస్ కేసు పెట్టడం జరిగింది. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. మహిళా కమిషన్ ఉందంటే ఏం చేస్తుందో ఆవిడ తెలీదు. హోమ్ మినిస్టర్ ఉంది, ఒక మహిళ, ఏం స్పందిస్తారమ్మా? రండి బయటికి. ఇప్పుడు ఊరికాడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి భజన చేయటం కాదు, ఆడవాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు బయటికి రావాలి, స్పందించాలి. మరి ఈరోజు వచ్చి భూలక్ష్మి కుటుంబానికి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు. డిఎస్పీ లేడీ అయ్యి ఉండి కూడా కాళ్ళు పట్టుకున్నాం మేము వెళ్ళి, అయినా కూడా కనికరించలేదు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ బూతులు తిట్టింది మమ్మల్ని అని చెప్తున్నారు. ఒక పోలీస్ అధికారి అయి ఉండి ఆ విధంగా ఆడపిల్లకి అన్యాయం జరిగింది, న్యాయం చేయమని వాళ్ళ చెల్లి, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ వెళ్తే బూతులు తిట్టమని రాజ్యాంగంలో ఉందా? మీరు చదువుకున్న ఐపీఎస్లో ఉందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మీరు డబ్బులకి అమ్ముడుపోయి వాళ్ళు చెప్తున్నది మాట, ఏది మేము చెప్తుంది కాదు, వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు డబ్బులకు అమ్ముడుపోయారని. అమ్ముడుపోతే మీరు ఆడపిల్లకి అన్యాయం జరిగే విధంగా బూతులు తిట్టమని చెప్పేసి ఏ రాజ్యాంగంలో రాసి పెట్టింది? ఒక డిఎస్పీ పదవి హోదాలో ఉండి ఆడవాళ్ళకి న్యాయం చేయాల్సింది బాయ్. అదే అంటే గన్ను కన్నా ముందు జగన్ వస్తాడని చెప్పిన ఆవిడ ఎక్కడుంది ఇప్పుడు? గన్నేది, జగనేది? పోలీస్ స్టేషన్కి వెళ్తేనే ఆడవాళ్ళకి మర్యాద లేదు, గౌరవం లేదు ఈ రాష్ట్రంలో. లేనప్పుడు ఏం చేయాలి? సమాధానం చెప్పాలి. హోమ్ మినిస్టర్ రావాలి. మహిళా కమిషన్ ఏం చేస్తుంది? రాజకీయాలకు అతీతంగా ఉన్న పదవిని చేపట్టిన ఆవిడ రాజకీయాలకి సపోర్ట్ చేస్తా వెళ్ళింది ఆవిడ. అలాంటిది ఈ రోజు ఎందుకు మాట్లాడదు ఆవిడ? మరి ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిపారు. ఎంతో మానసిక ఒత్తిడికి ఒక తల్లి నిజంగా వాళ్ళ అమ్మని చూస్తుంటే ఆమెకి మైండ్ పోయి కూతురు నా పరిస్థితుల్లో చూసి మాట్లాడలేని పరిస్థితుల్లో నా కూతురికి జ్వరం వచ్చిందబ్బా, నా కూతురుని చూసారా, నా కూతురికి ఇంజక్షన్ వేయించారా అని మానసికమైన ఇదిలో పడిపోయి ఆవిడ బాధతోటి నిజంగా చాలా హృదయ విదారకం అండి. ఆ తండ్రి ఆటో నడుపుకునే వ్యక్తి, చెల్లి 10వ క్లాస్ చదువుతుంది. వాళ్ళ కుటుంబానికి ఎవరండి దిక్కు? నాకు అర్థం కాదు. అంటే ఆడపిల్లలు దొరికితే వాళ్ళు ఏం చేసినా ఇక అత్యాచారం చేస్తే ప్యాకేజీలు ఇస్తారా మీ ప్రభుత్వంలో? అంతేగాని ఆడవాళ్ళకి న్యాయం జరగదా? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ప్యాలెస్ నుంచి దిగి రావాలి బయటికి, ప్రజల్లోకి వచ్చి ఆడవాళ్ళకి మరి ముఖ్యంగా 800 పైగా ఈ ప్రభుత్వం వచ్చాక అత్యాచారాలు జరిగినాయి అని ఒక బుక్లెట్ ఇస్తే కూడా స్పందించిన ఈ ప్రభుత్వం మనకు అవసరమా అని చెప్పేసి ఈ రోజున మేమందరం కూడా భూలక్ష్మి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని చెప్పేసి ఈ గవర్నమెంట్ని హెచ్చరిస్తూ వెంటనే వీళ్ళు సమాధానం చెప్పాలి. ఆ అమ్మాయికి అక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు తెలియచెప్పాలి. వాళ్ళ మధ్యలో ఇదంతా కూడా జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మా అక్క భూలక్ష్మిని శ్రీనివాస్ అబ్బాయి తీసుకెళ్ళి మాయ మాటలు చెప్పి వాళ్ళ గ్యాంగ్తో కలిసి నాశనం చేశారు. నేను వాళ్ళ చిన్నమ్మనండి. భూలక్ష్మి మా అక్కయ్య కూతురు. గత 13 సంవత్సరాల నుంచి ఆ అబ్బాయి శ్రీనివాస్ అనే అబ్బాయి ప్రేమిస్తే ఆ అబ్బాయిని పెద్దల మధ్యలో కూర్చోబెట్టి
పెళ్లి చేసుకుంటామని అడిగితే చేసుకోను, మా అమ్మ చచ్చిపోయింది, మా అక్కయ్య చచ్చిపోయింది, నేను చేసుకోను అన్నాడు. మేమేం చేసామంటే వేరే సంబంధం చూసి పెళ్లి చేసాము. చేస్తే అక్కడ కూడా ఉండనీయకుండా తీసుకొచ్చాడు, అక్కడ కూడా ఉంచకుండా తీసుకొచ్చి నేను పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్ళి 20 రోజులు కనిపించకుండా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అతనితో పాటు 6గురిని అత్యాచారం చేపించి ఆ అమ్మాయిని తీసుకొచ్చి బస్ స్టాండింగ్లో వదిలిపెడితే వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి నల్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అక్కడ మాకు న్యాయం చేయలేదు. డిఎస్పీ మేడం దగ్గరికి వెళ్తే ఆమె న్యాయం చేయలేదు. మా పిల్లి అత్యాచారం ఇవన్నీ ఆలోచించుకొని నేను బతకడం ఎందుకులని సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. మా అమ్మాయికి మట్టికి న్యాయం జరగాలండి, మా అమ్మాయికి మట్టికి న్యాయం జరగాలి, వాళ్ళ బట్టికి నిందించాలి, వాళ్ళ బట్టికి శిక్షణ వేయాలి. మా అమ్మాయికి మట్టికి న్యాయం జరగాల్సిందేనండి. మా అమ్మాయికి మట్టికి మా న్యాయం జరిగిన దాకా మట్టికి మేము అక్కడ వెళ్ళము. మాకు మట్టికి మా అమ్మాయికి మట్టికి న్యాయం జరగాల్సిందే. మాకు ఎక్కడ న్యాయం జరగలేదు, మాకు ఆత్మరక్షణ లేదు.